హలో అండి, వెల్కమ్ టు మై వ్లాగ్. ఈ మధ్యకాలంలో నేను అసలు వీడియోస్ ఏం పెట్టట్లేదు అండి. ఎందుకంటే నాకు అసలు టైం కుదరట్లేదు. రికార్డ్ చేయడానికి కూడా నాకు అసలు ఓపిక ఉండట్లేదు. అసలు చేయడం కుదరట్లేదు. సరే అని ఒక వీడియో చేశాను ఈ మధ్యకాలంలో. సో దానికి కొంచెం టైం తీసుకొని దానికి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. సో ఇక నేను మా టిఫిన్ కోసం అయితే నేను ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను. సో అన్నిట్లలో ఇలా నేను ముందుగా ఆయిల్ వేసుకొని స్పూన్తో ఇలా మొత్తం రబ్ చేసుకుంటాను. సో దట్ మనకు ఇడ్లీ తీసేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంది అని చెప్పేసి జస్ట్ లైట్గా వేసేసి ఇలా అన్నింటికి అప్లై చేసేస్తున్నాను. ఇలా అప్లై చేసుకున్నాక నేను నా దగ్గర కొంచెం పాత పిండి ఉండే అండి, దాన్ని నేను ఒక చిన్న గిన్నెలో తీసుకున్నాను. ముందు దాన్ని నేను యూజ్ చేసుకుంటున్నాను. మీరందరూ ఏం టిఫిన్ చేస్తున్నారండి ఈరోజు? ఈ వీడియో చూసే టైంకి మీరందరూ కూడా ఏదో ఒక టిఫిన్ చేసేసి ఉంటారు అనుకుంటున్నాను. బట్ దిస్ ఈజ్ హౌ ఐ విల్ ప్లేస్ మై ఇడ్లీస్ ఇన్ ద ప్లేట్స్. ఫస్ట్ నేను కింది దానిలో పెట్టుకుంటాను. జనరల్లీ అందరు కూడా ఇలాగే పెట్టుకుంటారు నాకు తెలిసి. దెన్ గో విత్ ద సెకండ్ ప్లేట్. నేను కొంచెం తక్కువ పెడతానండి, ఎందుకంటే ఎక్కువ పెడితే మళ్ళీ దాని చుట్టూ అంతా స్ప్రెడ్ అయిపోతుంది అని చెప్పేసి నేను కొంచెం తక్కువ పిండి పెడతాను ప్లేట్స్ వాటిలో, ఆ స్లాట్స్లో. నేను పెట్టుకున్న పిండి ఆల్మోస్ట్ అయిపోయిందనండి ఆ చిన్న గిన్నెలో. సో నేను ఇంకా ఫ్రెష్ పిండి తీసుకోవాలి. ఫ్రెష్ పిండి తీసుకోవడం కోసం కొంచెం టైం తీసుకొని వేరే గిన్నెలో ఉన్న పిండిని మళ్ళీ దీంట్లో తీసుకొని పెడుతున్నాను. నేను కొంచెం లాస్ట్కి కొంచెం తక్కువ చిన్న చిన్న పిండితో వేసాను. నేను ఇంకా ఇడ్లీ స్టీమ్ గిన్నెలో పెట్టేసుకుంటున్నాను. ఇందులో చిన్నగా పెట్టేసి స్టీమ్లో చిన్న మంటలో పెట్టేసి ఉడికించేస్తున్నాను. తర్వాత ఒక 20 మినిట్స్ అలా అయిపోయాక 15-20 మినిట్స్ అయిపోయాక నేను దాన్ని చించేసాను. చూడండి, ఇడ్లీ చాలా సాఫ్ట్గా ఈజీగా కూడా రిమూవ్ అయిపోతున్నాయి. నేను ఇడ్లీకి సాంబార్ చేశానండి. ఇడ్లీ సాంబార్ కూడా మంచి కాంబినేషన్, చాలామందికి ఇష్టం కూడా. సో ఎప్పుడైనా ఒకసారి నేను ఇడ్లీలోకి ఇలా సాంబార్ చేశాను. మోస్ట్లీ బిఫోర్ డే చేసిన ఏమైనా పప్పు ఉంటే అది కనుక మిగిలిపోతే సో నెక్స్ట్ డే ఇలా టిఫిన్కి నేను ఇడ్లీ చేయడానికి ట్రై చేశాను. సో ఇడ్లీ సాంబార్ మంచి కాంబినేషన్ కదా. సో అలా రెండింటి వైపులా యూజ్ అవుతుంది. పప్పు కూడా వేస్ట్ అవ్వదు, మనం సాంబార్ చేసుకొని ఇడ్లీ కూడా తిన్నట్టు ఉంటుంది. సో ఈ ఫ్లేవర్ కూడా అప్పుడప్పుడు టచ్ అవ్వాలి అని చెప్పి హోప్ మీ అందరికీ కూడా మీ ఇంట్లో ఇడ్లీ సాంబార్ అంటే ఇష్టమని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్.